పునాది లేనిదే సౌధం నిలవదు. కార్మికుల సంక్షేమం లేనిదే యజమాని అభివృద్ధికి రాడు. నా కార్మిక దేవుళ్ళు 828 మందికి నా పేర యూనియన్ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్న 78 లక్షల రూపాయలకి, వాటి మీద సంవత్సరానికి వచ్చే వడ్డీ వారి పిల్లల చదువులకి, దుస్తులకి వెచ్చించాలి. కంపెనీకి వచ్చే లాభాల్లో నేను ఉన్నప్పటిలాగానే నా మరణాంతరం కూడా 10% కార్మికుల సంక్షేమ నిధికి జమ చేయాలి. డాక్టర్ మురళీధర్, ఆయన భార్య డాక్టర్ పద్మ, నేను కార్మికుల కోసం నడుపుతున్న హాస్పిటల్కి శాశ్వత ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్గా నిర్దేశిస్తున్నాను. వీరి చేతుల్లో ఈ హాస్పిటల్ 100 పడకల చికిత్స ఆలయంగా అభివృద్ధి చెందుతుందని నా నమ్మకం. శ్రీ బాలగోపాల్, ఆయన భార్య సుందరమ్మ, గిరిజ అయ్యంగార్, ఆమె భర్త వాసుదేవ్ అయ్యంగార్, ఆయన కూతుళ్ళు వందన, శారద, నేను ప్రారంభించి అభివృద్ధి చేసిన సంధ్య వందనాలు, వృద్ధుల ఆశ్రమం, దాని విభాగం అయిన శిశు సంక్షేమం, ఈ రెండింటికి వారికి మేనేజింగ్ బాధ్యత అప్పగిస్తున్నాను. గడగడ బిగ్గరగా చదువుతున్న నరసింహం తడి ఆరిపోవటంతో ఆగి టేబుల్ మీద గ్లాసులో ఉన్న నీళ్లు గబగబా తాగి మళ్ళీ మొదలుపెట్టాడు. అక్కడ కూర్చొని ఉన్న ఆహుతుల్లో ఈ వీలునామాలో ప్రాధాన్యత వచ్చిన అందరి ముఖాలు ఆనందాశ్చర్యాలతో కలకలలాడిపోతున్నాయి. పక్కవారితో అసంధాతిరేకంతో ఏదేదో మెల్లగా అంటున్నారు. సమీర హ్యాండ్ బ్యాగ్ నుంచి జేబు రుమాలు తీసుకుని ముఖాన అలుముకున్న చిరుచెమటలు అద్దుకుంది. ఆ ముఖంలో ఉద్విగ్నత, అసహనం కంట్రోల్ చేయలేనట్టు తిరగబడుతున్నాయి. విద్యాధర్ సోఫా చేతి మీద మోచేయి ఆనించి కూర్చుని శ్రద్ధగా వింటున్నాడు. నరసింహం మళ్ళీ బిగ్గరగా స్పష్టంగా చదవసాగాడు. నా పేరిట స్టేట్ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లో 3 లక్షల రూపాయలు నా బాల్య స్నేహితుడు గరుడాచలం కుమార్తె సుశీలకి పెళ్లి కానుకగా ఇస్తున్నాను. ఇది వినగానే గరుడాచలం పెద్దగా ఏడ్చేశాడు. షణ్ముఖం గారు హుష్ అంటూ టీపై మీద చరిచి సైగ చేశారు. పక్కనున్నవారు భుజం తట్టి ఓదార్చటంతో గరుడాచలం ఏడుపు ఆపుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. నరసింహం కంఠం హెచ్చించి చదవసాగాడు. ఇక నా స్థిరాస్తులు అయిన వాటిల్లో నా ఇల్లు విరాజిత 1వ నంబర్ 91 న్యూ వేవ్ స్ట్రీట్, జూబ్లీహిల్స్, హైదరాబాద్. పైభాగం 2023 చా ఆ వైశాల్యం. ఈ భాగం యావత్తు నా ఏకైక మేనకోడలు చిరంజీవి సమీరాకి వ్రాస్తున్నాను. ఆమె దీనిలో నివసించవచ్చు లేదా అద్దెకిచ్చి డబ్బులు తీసుకోవచ్చు. కానీ దీని మీద దాన విక్రయాది హక్కులు మాత్రం లేవు. ఈ భాగం ఆమె తదనంతరం కంపెనీ స్థిరాస్తులలోకి జమ అవుతుంది. సమీర ఓ అంటూ పెద్దగా అరిచింది. ఆమె అరుపుకి అందరూ ఆమె వైపు తలలు తిప్పారు. నరసింహం కూడా చదవటం ఆపి తలెత్తి చూశాడు. సమీర ముఖం ఆనందంతో కోటి ప్రభల సూర్యుడిలా వెలిగిపోతుంది. నరసింహం మళ్ళీ బిగ్గరగా చదవసాగాడు. నా విరాజిత ఇంటి కింద భాగం అనగా చుట్టూ వరండాలతో కలిపి 4280 చా ఆ వైశాల్యం గల ఈ భాగం ఇంటి చుట్టూ ఉన్న తోట, ఆవరణ, స్విమ్మింగ్ పూల్ అంతా విద్యాధర్ కొడుకు అయిన చిరంజీవి బంటి సవిత్కి దాన విక్రయాది సర్వహక్కులతో చెందుతుంది. వాట్? సమీర నివ్వెరపోయింది. హహహ మరోక్షణం పెద్దగా అరుస్తూ నమ్మలేనట్లు చేతులతో చెవులు మూసుకొని కళ్ళు పెద్దవి చేస్తూ సోఫాలో నుంచి సుడిగాలిలా లేచింది. నరసింహం తికమకగా చూస్తూ ఆగిపోయాడు. లాయర్ షణ్ముఖం గారు కూడా చకితుడైనట్లు నరసింహం చేతిలో కాగితాలు చూస్తున్నారు. హాలులో ఉన్న ఆహుతులంతా దిగ్భ్రాంతిగా అయ్యారు. మోసం, ఇది పచ్చి మోసం, పెద్ద దగ. సమీర అరుస్తూ తెప్పరిల్లిన లాయర్ గారు సమీరను కూర్చోమని సైగ చేశారు. అంకుల్, ఇది దొంగ విల్లు అరిచింది. కూర్చో సమీర ప్లీజ్, సందేహాలు ఉంటే తర్వాత తీర్చుకోవాలి. ఆయన సమీరాని శాంతపరుస్తున్నట్లు అంటున్నా ఆయన కనుబొయ్యలు ఇంకా అపనమ్మకంగా ముడిపడే ఉన్నాయి. నో అంకుల్, నో. దాన విక్రయాది హక్కులు నాకు లేవా?
ఆ వేలిడంత వెధవకి అన్ని హక్కులు ఉన్నాయా? ఇది పచ్చి మోసం అని తెలియటంలా? అసలు ఆ వెధవకి మా ఆస్తిలో భాగం ఏమిటి? సమీర పిడికిలి బిగించి విద్యాధర్ వైపు వచ్చింది. ఇది నువ్వే చేశావు. మావయ్య చేత నీ ఇష్టం వచ్చినట్లు రాయించుకున్నావు. యూ చీట్! ఐ విల్ కిల్! విద్యాధర్ చక్కిదిడినైనట్లు చూస్తున్నాడు. సమీర పిడికిలి బిగించి తన మీదకి వస్తుంటే ఆ ధ్యాసే లేనట్లు నిర్విన్నుల్లా ఉన్నాడు. నువ్వే రాయించుకున్నావు. నువ్వే చేశావు. నిన్ను వదలను. సమీర అతని కంఠం గట్టిగా పట్టుకుంటుంటే షణ్ముఖం గారు లేచి ఒక అంగంలో వచ్చినట్లుగా దగ్గరికి వచ్చి ఆమె భుజాలు పట్టి బలవంతంగా యువతలకి లాగి సోఫాలో కూలవేశారు. చూపుడు వేలు చూపిస్తూ, సమీర, వీళ్ళు చదవాల్సింది ఇంకా ఉంది. ఏదైనా ఉంటే తర్వాత తెలుసుకుందాం. లేవకు, కూర్చో, స్టాప్ ఇట్! సమీర ఆవేశంగా సోఫాల నుంచి లేవబోతుంటే భుజాలు అదిమి కూర్చోపెడుతూ, నువ్వు ఇలా గొడవ చేస్తే బయటకు పంపేస్తాను అంటూ అరిచారు. ఆయన అరుపులకి గుసగుసలాడుతున్న అందరూ మౌనంగా అయ్యారు. సమీర ముఖం ఎర్రబడిపోయింది. ముక్కుపుటాలు అదురుతున్నాయి. తన నోటి ముందు నుంచి తినబోతున్న ఆహారం ఎవరో లాగేసిన శివంగిలా ఉంది. కానీ లాయర్ గారు ఉరిమి చూస్తున్న చూపులకి మెల్లగా బలవంతంగా నిగ్రహం తెచ్చుకుంది. షణ్ముఖం గారి కోపం సంగతి సమీరకి బాగా తెలుసు. కోపం వస్తే ఆయన అన్నంత పని చేస్తారు. సమీర శాంతించగానే వదిలేసి వస్తున్న షణ్ముఖం గారు రెప్పపాటు విద్యాధర్ వైపు చూశారు. ఆయన అనుమానం నివృత్తయింది. అనుభవశాలి అయిన ఆయన నేత్రశోధనకి రక్తవిహీనం లేనట్టు వెలవెలబోతున్న విద్యాధర్ ముఖం ఇదంతా అతనికేం తెలియదన్నట్లు రుజువు చేస్తోంది. ఆయన వచ్చి తన సీట్లో కూర్చున్నారు. ఆయన చేతి సైగ చూడగానే నరసింహం మళ్ళా చదవటం మొదలుపెట్టాడు. యూనో ఫెర్టిలైజర్స్ కంపెనీ నా పేరిట ఉన్న నా భాగం 30 లక్షల్లో 20 లక్షలు చిరంజీవి బంటికి, 10 లక్షలు సమీరాకి చెందుతాయి. వాని ధృవపత్రాలు కంపెనీ వారికి నేను అందజేయడమైనది. సమీర సుడిగాలిలా లేవబోయి తమాయించుకుంది. చేతులు పిడికిళ్లుగా బిగిసినాయి. నరసింహం గడగడా చదువుతున్నాడు. హైదరాబాద్కి 35 మైళ్ళ దూరంలో బాంబే హైవేకి పక్కగా ఉన్న 50 ఎకరాల ద్రాక్ష తోట, రోడ్డు పక్కగా ఉన్న 40 ఎకరాలు చిరంజీవి బంటికి, వెనక భాగంగా ఉన్న 10 ఎకరాలు సమీరాకి చెందుతాయి. సమీర ఇది వినగానే తలని వెనక్కి సోఫాకేసి కొట్టుకొని పాపిడి దగ్గర జుట్టు గట్టిగా పట్టుకుంటూ పెదవిని పంటితో నొక్కి పట్టింది. అందరూ విద్యాధర్ వైపే తెల్ల తిప్పి అనుమానంగా, విచిత్రంగా, దిగ్భ్రాంతిగా చూస్తున్నారు. నరసింహం కంఠం కంచుగంటలా మోగుతోంది. నా పేరిట ఉన్న ఇన్సూరెన్స్ పాలసీలు 60 లక్షలు నా తదనంతరం చిరంజీవి బంటికి వస్తాయి. దీనికి తగిన కాగితాలు నేను ఇవ్వటం జరిగింది. ఫ్యాక్టరీలో నేను హక్కుదారుగా ఉన్న 75 లక్షలు భాగం, ఫ్యాక్టరీ ఉన్న 50 ఎకరాల స్థలం, అందులో నిర్మితమై ఉన్న ఫ్యాక్టరీ, దాని యంత్ర విభాగం, సర్వస్వం నా తదనంతరం దాన విక్రయాది హక్కులతో చిరంజీవి బంటికి చెందుతాయి. సమీర విసురుగా భూమిని పాదంతో తన్ని లేవబోతుంటే షణ్ముఖం గారు వారింపుగా చూడటంతో ఆగిపోయింది. నా పేరిట సెంట్రల్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్న 6 లక్షలు, నా కుటుంబ మిత్రుడు, ప్రాణ స్నేహితుడు, నా శ్రేయోభిలాషి అయిన షణ్ముఖం రెండవ కుమారుడు మతిస్థిమితం లేని వాసుకి నా ఆశీస్సులతో ఇవ్వటం అయ్యింది. పంజాబ్ బ్యాంక్లో నా పేరిట ఉన్న 5 లక్షల్లో 3 లక్షలు నా సెక్రటరీ నరసింహానికి, 15 సంవత్సరాలుగా నన్ను కనిపెట్టుకొని నా సేవలు చేసిన వంట మనిషి రంగడికి 1,00,000 రూపాయలు, ఇంటిని చూసుకున్న సత్యానికి 1,00,000 రూపాయలు ఇవ్వటం అయ్యింది. రంగడు, సత్యం, నరసింహం వారి కుటుంబ అవసరాల నిమిత్తం నా దగ్గరగా అప్పుగా తీసుకున్న మొత్తం కొట్టివేస్తున్నాను. బరోడా బ్యాంకులో నా పేరిట ఉన్న 1,25,000 నా డ్రైవర్ శంకర్కి చెందుతాయి.
నేను పోయిన తరువాత నరసింహం, రంగడు, సత్యం, శంకరం వారి సేవలు విద్యాధర్కి అందించవలసిందిగా, విద్యాధర్ వారి కష్టసుఖాలు గమనిస్తూ చూడవలసిందిగా కోరుతున్నాను. నేను ప్రారంభించిన ఈ కంపెనీ లాభాలలో నుంచి వేరువేరు శాఖలుగా అభివృద్ధి చేసిన ట్రస్టులు అప్పగించిన వారందరూ వారి వారి అకౌంట్స్ను విద్యాధర్ షణ్ముఖం నేతృత్వంలో ఆడిట్ చేయించవలను. కంపెనీ చైర్మన్గా విద్యాధర్ వాటిని ఆమోదించవలసిన అధికారం ఉంది. ఈ నిబంధనని ఇష్టపడని వారు వారి పదవి నుంచి 2 నెలల నోటీసుతో లెక్కలన్నీ అప్పచెప్పి విరమించుకోవచ్చు. విద్యాధర్ తనకి ఇష్టమైన వారిని ఆ పదవిలో నియమించుకోవచ్చు. నా సంబంధిత వస్తువులన్నీ, ముఖ్యంగా లైబ్రరీ, కళాఖండాలు, నా వ్యక్తిగత సామాను అన్నీ కారుతో సహా కంపెనీ సంపదగా మారుతాయి. చైర్మన్గా విద్యాధర్ వాటిని వాడుకోవచ్చు. ఇదండి ఎద్దనపూడి సులోచన గారు రచించిన మౌన భాష్యం పార్ట్ 3. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు కనుక ప్రీవియస్ పార్ట్స్ విననట్లయితే కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఇస్తానండి, మీరు ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని సజెస్ట్ చేయగలరు. మీరేమన్నా సజెషన్ ఇవ్వాలనుకున్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇన్ని రోజులు గ్యాప్ వచ్చిందండి, ఎందుకంటే డెలివరీ అయింది, మీరు అర్థం చేసుకోగలరు. ఇంక ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ వస్తాయి. 12 నిమిషాల కంటే ఎక్కువ పెట్టలేనండి, మీరు అర్థం చేసుకోగలరు. మీ సపోర్ట్ని ఇలాగే కొనసాగిస్తారని భావిస్తున్నానండి. మళ్ళీ పార్ట్ 4తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. బాయ్. ధన్యవాదాలు.